ప్రధానమంత్రి మోడీ గారు ఏవైతే విషయాలు చెప్పారో అది భారతదేశానికి, భారత సమాజానికి, వేరే దేశాలలో ఉండే భారతీయులకు సంబంధించిన విషయాలు. వాటిని మనం గ్రహించాలి, వాటిని మనం క్వశ్చన్ చేయాలి అవసరమైతే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలి? మీరు ఏమేమి సురక్షితమైన పనులు చేస్తున్నారు? భారతీయులను తీసుకురావడానికి 3,75,000 మందిని తీసుకొచ్చారు. లేదు ఇది సరిపోదు, ఇంకొక 1,00,000 మందిని పట్టుకురావాలి. అది మీరు చేయాల్సిన పని. అది కాకుండా అయ్యో కమేని చచ్చిపోయాడు, అయ్యో కమేని చచ్చిపోయాడు, అదే సార్ మనం మాట్లాడాల్సింది. సోనియా గాంధీ గారు చాలా ఇబ్బంది పడి ఆమె ఇంత పెద్ద లెటర్ రాశారు. కమేని వెంటనే కమేని అనే ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తిని ఎట్లా చంపారు అనే విషయం మీద. అదే భారతదేశంలో భారతీయులు 13 దేశాలలో దాదాపు 1 కోటి మంది ఉన్నారు. మరి వారి గురించి ఎందుకు కన్నీరు గార్చలేదండి? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా కమ్యూనిస్టులు. నిజంగా సిగ్గుంటే ఈ దేశ ప్రజలు కోటి మంది వేరే దేశాలలో, ఈ దేశాలలో వెస్టర్న్ పశ్చిమాసియా దేశాలలో బతుకుతున్నారు. వాళ్ళని ఎట్లా సురక్షితంగా మీరు ఉంచుతున్నారు మోడీ గారు అని క్వశ్చన్ చేయండి దమ్ముంటే. అది మీరు క్వశ్చన్ చేయాల్సింది. అది వదిలిపెట్టి మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అరే కమేనీని చంపాడు, ఇంకోని చంపాడు, మీకేం సార్? మన భారతీయులు మీకు ఇంపార్టెంటా లేకుంటే మీకు కమేని ఇంపార్టెంటా? భారతీయులను అక్కడి నుంచి మీరు భారతీయుల యొక్క రక్షణ గురించి క్వశ్చన్ చేయండి.